హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సుమా. ఇది చూడండి, 3 డేస్ నుంచి పెట్టిన బియ్యం కడిగిన నీళ్ళు కడుగనమాట. దాంట్లోకి నేను ఆవు మూత్రం, ఆవు పంచతం యాడ్ చేసినానండి. అందాతో మరీ ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వద్దనమాట. దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. 3-4 డేస్ బియ్యం కడిగిన వాటర్ ఈ చిన్న బకెట్లో పైన కింద ఫస్ట్ టైం కడిగిన వాటర్ తీసుకుంటాను అనమాట. బియ్యము ఆ వాటర్ తెచ్చి నేను ఇప్పుడు ఈ చెట్లకు వేసానండి. చూడండి, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఇది కొమ్మ అండి, మందార. ఇది కొమ్మ, ఇక్కడ చూడండి. ఇది కొమ్మ అండి, ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా. అయితే ఇది నేను కొమ్మ తీసుకొచ్చి పెట్టినానండి. ఈ మందార కొమ్మ నేను ముద్ద మందారం, ఇది జుట్టుకు ఆయిల్ చేసుకోవచ్చు కదా అని. అయితే ఎంత బుషిగా వస్తుంది చూడండి, అసలు ఎంత హెల్తీగా ఉంది ఈ ప్లాంట్. చూడండి, నేను బయట నుంచి ఏది ఎరువు మన మేకల ఎరువు న్యాచురల్ తప్ప బయట నుంచి షాప్లలో నుంచి ఫర్టిలైజర్స్ ఏవి వాడనండి అసలు. అందుకని నా మొక్క చూడండి ఎంత బాగుందో అసలు. మీకు యూజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అనమాట, ఇప్పుడు 7 అవుతుంది. నేను వాటర్ ఇద్దాం, మళ్ళీ నాకు టైం ఉండదని పైకి వచ్చిన. అసలు ఎంత హెల్తీగా ఉంది ఈ మొక్క. దీనికి కారణం ఏంటంటే నేను అది ఇయ్యడమే. ఇంకా అప్పుడప్పుడు బనానా తొక్కలు కూడా కల్పిస్తుంటా అనమాట. ఇది చూడండి ఒకసారి. ఇది కొమ్మనండి, చూడండి. ఇది కొమ్మనే, ఇది చూడండి, ఇది కొమ్మనే. ఆల్మోస్ట్ చాలా కొమ్మలు పెడతానండి నేను. ఇది చామంతి చూడండి, ఇది ఒక చిన్న కొమ్మ పెట్టుకున్నాను నేను. ఇది కూడా ఇప్పుడు చామంతి పూలు బాగా అవుతున్నాయి కదా, అసలు ఎంత వచ్చింది చూడండి దీనికి. ఇంకా పువ్వులు ఇప్పుకుంటాయి. ఇదైతే చెప్పనక్కర్లేదండి అసలు. టమాటాలు ఎన్ని టమాటాలు కాస్తున్నాయో. ఇక్కడ కూడా ఒక కొమ్మ పెట్టుకున్నా నేను. అవి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది చూడండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది దీనికి. కాకపోతే దానికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇవి టమాటాలు కూడా చూడండి. ఇప్పుడు వాటర్ ఇచ్చిన అండి నేను ఆల్రెడీ, అందుకే మీతో షేర్ చేసుకుందామని ఇది ఇస్తున్నాను అనమాట. ఏం లేదండి, మనం మొక్కలు వేసుకొని దానికి మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజీ, ఇది చూడండి, పువ్వులు అవన్నీ వేసేసిన చూడండి. దీనికి కిచెన్ వేస్టేజీ, బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా తొక్కలు, బనానా తొక్కలు, అవి వాటర్లో ఇట్లా బియ్యం కడిగిన వాటర్లో నానబెట్టి ఇట్లా వేయడం వల్ల చాలా హెల్తీగా పెరుగుతాయండి మొక్కలు. చూడండి, ఈ ములక్కాయ చెట్టు చూడండి ఒకసారి. నేను తెంపుదామని వచ్చినానండి, నాకు అస్సలు అందట్లేదు. అది పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పప్పు ఉంది పొయ్యి మీద. అయితే నేను మా బాబు ములక్కాయ పప్పు ఏ మమ్మీ అంటే పైన ఉన్నాయి కదండి వచ్చిన, కానీ నాకు అందేటట్లేదు. అది మా ఆయనని పిలవాలి కింద నుంచి. ఇంకా అక్కడ చూడండి, అక్కడ ఎక్కడో ఉన్నది. నేను ఇంత హైట్ ఉన్నా, అది అంత హైట్ వెళ్ళిపోయింది. మీరు చూస్తే అసలు చూడండి, ఇది ఎందులో ఉందో చూడండి అసలు. కావాలంటే 100 రూపీస్ టబ్ అండి ఇది, అంతే. చూడండి, చూసారా, 100 రూపీస్ టబ్లో చాలా హైట్ వెళ్ళిపోయిందండి చెట్టు. ఆల్రెడీ నేను ఇది గమనించండి, నేను ప్రూనింగ్ చేసినప్పుడు ఇక్కడికి కట్ చేసిన అండి. ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో అని ఇక్కడికి కట్ చేసేసిన. ఇక్కడికి కట్ చేసేస్తే అది సైడ్ నుంచి వచ్చిన కొమ్మలు అయినా సరే మళ్ళీ పైకి వెళ్ళిపోయినాయి. ఇంకా పూతుందిలే అని వదిలేసిన. ఇప్పుడు మనకు ములక్కాయలు వచ్చేసినాయి కాబట్టి నెక్స్ట్ నేను ఆ ములక్కాయలు తెంపిన తర్వాత మళ్ళీ కట్ చేపిస్తాను అనమాట. ఎప్పుడు అయితేనే ఉంటాయండి ములక్కాయలు, అసలు కంటిన్యూస్గా అయితేనే ఉంటాయి. కాకపోతే తెంపేద్దామండి. ఇది అసలు రావట్లేదు. ఇది మా సార్ లేరు కింద, మా ఆయన లేడు, అసలు వచ్చేటట్టు లేదండి. నా ఒక్కదాంతో అయితే లేదు ఇది. కాకపోతే ఆ పైన నేను మాత్రం నాకు అందాయి. మా బాబు ఏమో పప్పు కావాలని అడుగుతున్నాడు. ఎందుకంటే పప్పులో ములక్కాయ బాగుంటుంది కదండి. ఇప్పుడు ములక్కాయలు అయితే రేట్ చాలా 20 రూపీస్, 10 రూపీస్కి ఒకటి ఉందని వేరే వాళ్ళు అంటే విన్నా. కాకపోతే నేను ఈ మధ్యలో ఎప్పుడు కొనలేదు బయట. ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఉంటాను చెప్పండి, బయట అవసరం లేదు కదా. ఇది ముందు చూపించిన మీకు ఆల్రెడీ. దీనికి అయింది, పూత అయిపోయింది. నేను ములక్కాయలు కూడా తెంపిన దీనికి ఆల్రెడీ నేను ముందు వీడియోలో. ఇప్పుడు దానికి ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా దాని పక్కన సన్నగా కూడా అవుతుంది ఇంకొకటి. అవి అయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేయించేస్తాను నేను. ఓకేనా. ఇదనమాట మా గార్డెన్. చాలా మొక్కలు తీసేసానండి నేను, టైం ఉండట్లేదు నాకు షాప్ నుంచి వచ్చేసరికి. అందుకని పార్లర్ ఉంది కదా, అట్లని. టమాటాలు చూడండి, ఇప్పుడైతే ఇవి తెంపేసుకుంటాను నేను. ఇంకా వంకాయలు కూడా చాలా ఉన్నాయండి. ఆల్రెడీ నేను పప్పు పెట్టేసిన పొయ్యి పైన. వంకాయలు నిన్న మొన్న తెంపుకుపోయినా, తెల్ల వంకాయలు చూడండి
నల్ల వంకాయలు ఉన్నాయి మన దగ్గర, కాకపోతే ఇప్పుడు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని. ఇది చూడండి, ఇది చూడండి, అక్కడ చూడండి. అందుకనే నేను తెంపట్లేదు ఇప్పుడు. మనకు అవసరం ఉన్నప్పుడు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు అంటే అప్పుడు తెంపుకోవచ్చు కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం ఎందుకు మళ్ళీ అని. ఇక్కడ కూడా చామంతి ఉండండి, చూస్తారా. ఇదన్నమాట ఈరోజు వీడియో. నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.